ఆంధ్రప్రదేశ్కి వస్తే సర్వీస్ సెక్టర్ 46% తగ్గిపోయింది, 44% ఉంది. వ్యవసాయం చూస్తే 32%కి వెళ్ళింది. ఇంకొక పక్కన వ్యవసాయ రంగం బాగా ఉంటే అందరికి ఆదాయం వస్తుంది, అయితే రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ రాదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలా. తెలంగాణలో హైదరాబాద్ వల్ల 75% గవర్నమెంట్ ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది, సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది. జిఎస్టిపిలో రాష్ట్రంలో ఏ రాష్ట్రాలు మీరు చూస్తే వ్యవసాయ రాష్ట్రం మంది అయితే 6.3% ఆదాయం వస్తుంది. తెలంగాణ 9.3% జిఎస్టిపిలో ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. ఎక్కువ డబ్బులు వస్తే ఎక్కువ పనులు చేయగలుగుతాం, తక్కువ డబ్బులు వస్తే చేయలేం. కానీ ఇక్కడ నా సంతోషం ఏంటంటే కనీసం రాష్ట్రానికి ఆదాయం రాకపోయినా రైతులకు ఆదాయం వస్తే రైతులు బాగుపడతారనే ఉద్దేశంతో ఈరోజు వినూత్నంగా ఆలోచిస్తున్నాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ మారాయి. ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళు, కొన్ని ప్రాంతాల్లో రాగి తినేవాళ్ళు, కొన్ని ప్రాంతాల్లో జొన్నలు తినేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికీ రైస్ ఇవ్వడం మొదలుపెట్టారు. 2 రూపాయల కేజీ బియ్యం వచ్చింది. కరువు ప్రాంతాల్లో అప్పుడప్పుడే రైస్ తినడం ప్రారంభించారు. కానీ ఈరోజు వచ్చిన పరిస్థితులు మారాయి. రైస్ ఎక్కువ తింటే డయాబెటీస్ వస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్ దీనివల్ల మారిపోతున్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనిషి యొక్క ఆరోగ్యం మనం తినే తిండి పైన, మన అలవాట్ల పైన, లైఫ్ స్టైల్స్ పైన ఆధారపడుతుంది. అందుకే చాలా టెక్నాలజీస్ వచ్చాయి, అవన్నీ నేను మళ్ళీ మాట్లాడతాను. కానీ ఈరోజు ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు పెరిగి ప్రోటీన్ రిచ్ ఫుడ్కి వెళుతున్నారు. ప్రోటీన్ అంటే మీరంతా కూడా చికెన్, ఫిష్, లేకుంటే ఎగ్స్. మన మిత్రులు చెప్తున్నారు ఎగ్స్కి డిమాండ్ తగ్గిందని, కరెక్టే. కానీ ఎడ్యుకేషన్ కూడా అవసరం. కనీసం నేనైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఉండదు, ఓన్లీ ఆమ్లెట్ ఉంటుంది. అది నా మొత్తం లైఫ్ స్టైల్లోనే మార్చుకున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మార్చుకుంటున్నాం. ఒక పక్క ప్రోటీన్ అయిన తర్వాత ఇంకొక పక్క మీరు చూస్తే మిల్లెట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి బ్యాలెన్సింగ్ కోసం. ఇంకొక పక్కన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా పెరుగుతున్నాయి. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. అందుకే నేను కూడా మొత్తం చేంజ్ చేస్తున్నాను. హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు మీరు చూస్తే నేను లాంగ్ బ్యాక్ ఆనాటి ప్రధానమంత్రి గారిని కన్విన్స్ చేసి వాజ్పేయి గారిని మైక్రో ఇరిగేషన్ ఎట్టుండాలో నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్టే ఇప్పటికి కూడా మైక్రో ఇరిగేషన్కి ఒక బైబిల్ మారిగా, ఒక భగవద్గీత మారిగా దాన్నే ఫాలో అవుతున్నారు. మనీ ఖర్చు పెట్టడం ఆన్లైన్. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చామంటే రేపు రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రంలో ఎవ్రీవేర్ సెన్సార్స్ వచ్చేస్తున్నాయి, ఐఓటీ డివైస్ వచ్చేస్తున్నాయి, డ్రోన్స్ వచ్చేస్తున్నాయి. అదే సమయంలో సెటిలైట్ ఉంది, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, వేరబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను, అప్పుడప్పుడు చెప్తా ఉంటాను మీకు కూడా. ఇది ఇప్పుడు కాస్ట్లీ, రేపు రాబోయే బ్రేక్ త్రూ వస్తుంది. నిద్రలేసి చూస్తే బాడీ రెడీనెస్ తెలుస్తుంది, ఎంత నిద్రపోయామో క్వాలిటీ ఆఫ్ స్లీప్ తెలుస్తుంది. ఒకవేళ నిద్ర తక్కువ పోతే ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుకొని బాడీని ఛార్జ్ చేసుకోవచ్చు మనం. ఆ రోజులు వచ్చేసాయి. ఎంత తిన్నామో మనం చూసుకొని గ్లూకోజ్ లెవెల్ చూసుకొని మీరు భోంచేసే రోజులు వచ్చాయి. గ్లూకోజ్ ఎక్కువ ఉంటే తగ్గించుకుంటే డయాబెటీస్ మెడిసిన్ తగ్గించుకోవచ్చు. అంటే మీ ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ఆ రోజులు వచ్చాయి. రేపు హాస్పిటల్కి పోయి ఇంటెన్సివ్ కేర్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉంటే వేరబుల్స్ పెట్టుకుంటే హాస్పిటల్ నుంచి, కంట్రోల్ రూమ్ నుంచి వాళ్ళు మానిటర్ చేసి మిమ్మల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు లిఫ్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అంబులెన్స్లు రెడీగా ఉంటే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎయిర్ అంబులెన్స్ కూడా వచ్చేసే పరిస్థితికి వస్తున్నాయి. అంటే ఇక్కడ నేను అందుకనే ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది, ఇప్పుడు మేము చేసుకోవచ్చే నిర్ణయం వల్ల
అనేక మార్పులు తీసుకొస్తున్నాం. ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు వాట్సాప్